గుడ్ మార్నింగ్ గాయ్స్, జేబీ మందరికి. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 23rd డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్దామంటే కాలేజ్కి వెళ్ళలేదు బాయ్. అక్కడ చిన్న మీటింగ్ ఉండే. ఆ మీటింగ్కి వెళ్ళకముందు ఇక్కడ బుద్ధుడి ఫోటో అండ్ ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఫోటో కనిపించింది. మస్తు అనిపించింది బ్రో. అక్కడికి వెళ్ళి మా మామ కొడుకు వచ్చిందని చెప్పినా కదా, తను ఒక చిన్న స్టార్టప్లకి ఏదో చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళు చిన్నగా ఒక స్టార్టప్ అనేది చేస్తున్నారు. దానికోసము దగ్గర నుండి ఒక అన్న ఆంధ్ర నుండి, తను ఈ వీడియోలో కనిపిస్తుంది అక్క, జయలక్ష్మి అక్క. తను నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అక్క. అక్కడికి వెళ్ళి ఇంకా నార్మల్గా ఒక 2-3 మెంబర్స్, మా బావ ఇంకా అక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి ఒక అన్న, ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న అన్న, 3-4 ఒక 5-6 మెంబర్స్ వచ్చి అక్కడ చిన్న మీటింగ్ అనేది అరేంజ్ చేసుకున్నాం. లైక్ లిటరలీ చెప్తున్నా కదా, మస్తు అనిపించింది బ్రో. అప్పుడప్పుడు కొత్త వాళ్ళని కలిస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ ఓయూ క్యాంపస్కి వచ్చినాం ఇక్కడ నేను దగ్గర 3 years నుండి వద్దామని చూస్తున్నా ఈ ఓయూ క్యాంపస్కి. జస్ట్ అక్కడ నిలబడితేనే గూస్ బాంబ్స్ వస్తున్నాయి బ్రో. నిజంగా చెప్తున్నా కదా, ఇది తెలంగాణలో ఏ ఉద్యమాలైనా ఇక్కడ నుండే ఫస్ట్ మొదలుపెట్టేది. అసలు ఫస్ట్ స్టేజ్ ఇక్కడ నుండే బ్రో. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అసలు ఎవరికి భయపడరు. ఇక్కడ నుండి స్టూడెంట్స్ ఎవ్వరికి భయపడరు. అది ఉద్యమాల పురిటిగడ్డ అంటే ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల పురిటిగడ్డ. ఇక్కడ ఒక్కొక్క మెట్లు ఎక్కుతుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి బ్రో. నిజంగా చెప్తున్నా కదా, ఈ మెట్ల మీదనే జార్జి రెడ్డి సార్ అని తను మీటింగ్ పెట్టుండే. ఇక్కడ నుండి జీనా హేతో మర్నా సీకో, కదం కదం పళ్ళన్నా సీకో అనే డైలాగ్ ఇక్కడ 100,000 మంది, చాలామంది స్టూడెంట్స్ ముందర ఇదే పొజిషన్లో ఈ ప్లేస్ మీదనే సార్ డైలాగ్ చెప్పుండే. ఇప్పుడు ఎట్లా ఆ డైలాగ్ చెప్తుంటే రియల్ ఆ మూవీలో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. రియల్ అక్కడ చూసే పర్సన్స్కి ఎట్లా అంటే లిటరలీ అసలు చాలా ఉద్యమకారులు ఉన్నారు బ్రో ఇక్కడ ఈ ఓయూ నుండి. బట్ నేను ఈడ చదువుకుంటే కొంచెం బాగుండేది అనిపించింది, కానీ పర్లేదు, ఏం కాదు. కానీ అక్కడికి వెళ్ళి ఇంకా విక్రమ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే బ్రో. అంబేద్కర్ అంటే పడేసి పోతాడు అన్న. చాలా అంటే అంబేద్కర్ అంటే మస్తు ఇష్టం. ఇంకా దేవుళ్ళని నమ్మడు అన్న. అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి ఇంకా ఈ బుక్స్ చూడండి, ఇక్కడ ఈడ చూసిన అంబేద్కర్ ఫోటోలు, ఇక్కడ 1 2 3 4 ఈడ చూసిన అంబేద్కర్ ఫోటోలు, ఇంటి చుట్టూ అంబేద్కర్ ఫోటో. గాడ్ అంటే అసలు ఇష్టమే ఉండదు. ఇంకా తనకి ఎక్కువ ఇన్స్పిరేషన్ జార్జి రెడ్డి, ఇక్కడ అంబేద్కర్ ఫోటో. ఇవన్నీ బుక్స్ అన్న మెమొరీస్ లెక్క ఇవన్నీ బుక్స్ అన్నవి. దగ్గర ఇంకా బుక్స్ ఉండేవంట, వేరే ఇంట్లో ఉండేదంట. బట్ ఇప్పుడు కొత్త ఇల్లు చేంజ్ అయిందన్న, బట్ అయినా ఎన్ని బుక్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. ఒక అంబేద్కర్ నాయకుడు లెక్క, ఒక అంబేద్కర్ నడవడిలో నడవాలనే ఉద్దేశం అన్నది. మెయిన్ థింగ్ అదే. అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ వచ్చేసినాము. లైక్ మా రూమ్కి వచ్చేసినాం. ఈ ప్లేస్ ఒక మెమొరీ బ్రో మాకు. దగ్గర నేను 7th క్లాస్లో ఈడంగానే తిరిగేది. లెట్స్ గో. వర్కౌట్కి ముందు అయితే బ్రూ తాగేసిన, డైరెక్ట్ ఇంకా వార్మప్ చేసుకొని. ఈరోజు నా షోల్డర్ వర్కౌట్. బబ్లన్ అయితే రాలేదు. ఫస్ట్ నేనే వార్మప్ చేసుకున్న తర్వాతకి ఒక 10-15 minutes తర్వాత బబ్లన్న వచ్చిండే. ఈరోజు నుండి మళ్ళీ బబ్లన్నతోటి వర్కౌట్ షురూ చేస్తున్నా బాయ్. ఫస్ట్ అయితే ఈ డంబుల్ ప్రెస్ ఒక వార్మప్తో 5 sets చేసేసిన. వార్మప్తో కలిపి 5 sets చేసేసిన. బట్ లిటరల్లీ ఈవినింగ్ చేస్తుంటే మస్తు మజా వస్తుంది బాయ్. అక్కడికి వెళ్ళి నా సెకండ్ వర్కౌట్ లాటరల్ రైజెస్. ఇవి 7.5 తోటి ఫస్ట్ 5 తీసుకున్నా. 5 తోటి ఒక 2 sets చేసిన. తర్వాత 7.5 తోటి 3 sets చేసిన. వార్మప్తో కలిపి ఇవి ఒక 5 sets ఖతం బడ్డీ చేసిన. లాటరల్ రైజెస్ చేసేటప్పుడు నాకు ప్రాపర్ ఫామ్లో రాదు బాయ్. ఇది నాకు అసలు నచ్చదు. అసలు ఇదే నాకు నచ్చని ఎక్సర్సైజ్ వర్కౌట్ అంటే ఇదే లాటరల్ రైజ్. ఇది కరెక్ట్ ఫామ్లే రాదు నాకు.
ఇక్కడికి వెళ్ళి ఇంకా ఆ ట్రైపాడ్ వర్డ్స్ ఇక్కడ పెట్టిన బ్రో అలా ఇరిగిపోయింది. ఇంకా వాయమ్మ ఇది ఒక 5 minutes విసిగించింది. అసలు అల్లకెళ్ళి రావట్లేదు. ఆ గ్యాప్లోకి వెళ్ళి అందులో స్టిక్ దూరట్లేదు, ఏం దూరట్లేదు. మస్తు ఇబ్బందిగా అనిపించింది. సాంగ్స్ విందామన్నా అది ఇబ్బంది అవుతుంది నాకు. సాంగ్స్ వినకుంటే అంటే వెయిట్ ఎక్కువ చేసేటప్పుడు సాంగ్స్ వినకుంటే నాకు కష్టంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఇంకా సాయన్నకి చెప్పిన, సాయన్న హెల్ప్ చేసిండు. ఇంకా ఈ సాయన్న హెల్ప్ చేసిండు. అటు ఇటు అన్న కూడా బాగానే కష్టపడ్డాడు, ట్రై చేసిండు. బట్ అన్నకు కూడా రాలేదు. మస్తు సార్లు ట్రై చేసిండు అన్న. ఇది ఆ స్టిక్ అంతా తీసేసిండు. బట్ నిజంగా మంచి హెల్ప్ చేసిండు. బట్ అయినా రాలేదు, అన్నకు కూడా రాలేదు. మస్తు కష్టంగా తర్వాతకి వెళ్ళి ఇంకా అన్న ప్రోటీన్ షేక్ అన్న వచ్చిండే. అన్న వచ్చి ఇంకా అన్న కొంచెం హెల్ప్ చేయన్న అని జస్ట్ అన్నకి చెప్పిన ఏమైంది ఇట్లా ఇరికిపోయింది అన్న అంటే, అది డమ్ముల్ది, అది ర్యాక్స్ అది డైరెక్ట్ లేపేసిండు. ఇట్లా లేపేసి అదంతా సైడ్కి మేము ఎప్పుడు నుండో ట్రై చేసినాం, బట్ రాలేదు. డైరెక్ట్ అన్న ఒకటేసారి వచ్చి ఆ ర్యాక్ అదంతా సైడ్కి ఇప్పుడు సాయన్న జరుపుతుండు కదా, అట్లా సాయన్న జరుపుతుంటే సాయన్నకి అసలు రాలేదు. మస్తు ఒక 5 minutes ఇక్కడనే ఇదైంది బ్రో. మస్తు కష్టపడ్డాను అన్న, బట్ అయినా రాలేదు. డైరెక్ట్ ఇంకా ప్రోటీన్ షేక్ అన్న వచ్చి ఇట్లా లేపేసిండు. థ్యాంక్ యూ సో మచ్ ప్రోటీన్ షేక్ అన్న. అక్కడికి వెళ్ళి ఇంకా నా నెక్స్ట్ వర్కౌట్ మిషన్ షోల్డర్ ప్రెస్. ఇది ఫ్రంట్ డెల్ట్కి పెడుతుంది. ఈ వార్మప్తో కలిపి ఈ ఒక 5 sets కొట్టిన బాయ్. ఈ ఎక్సర్సైజ్ కూడా కొంచెం నాకు మంచిగా నచ్చుతుంది. తర్వాతకి ఇంకా బబ్లన్న వచ్చిన తర్వాత మనం కాసేపు బబ్లన్నతోటి నెక్స్ట్ ఏ ఎక్సర్సైజ్ చేయాలన్నా అన్నతోటి అడిగి నార్మల్గా మాట్లాడుకున్నాం. ఇంకా ఈవినింగ్ వస్తానే అని అన్నతోటి కాసేపు మాట్లాడుకొని నార్మల్గా ఎక్సర్సైజ్ ఏ వర్కౌట్ ఎట్లా చేయాలో అన్నీ నాకు అదంతా చెప్పేది బబ్లన్ననే బ్రో. బబ్లన్న లేకుంటే నాకు ఈ బాడీ కూడా రాకపోయేది. ఎన్నో తిక్కల్లో లెక్క తిరిగేది నేను. అంటే ఆ జిమ్లో ఎవరు కూడా వెళ్ళేది నాకు. అప్పటికి వెళ్ళి ఒక అన్న బబ్లన్న దగ్గర చూడు అని అన్న నేర్పించిండు. అక్కడికి వెళ్ళి ఇంకా ఫిక్స్. అక్కడ నుండి ఏడికి వెళ్ళలేను, బబ్లన్న దగ్గరనే ఉన్నా. తర్వాతకి నా నెక్స్ట్ వర్కౌట్కి ఇవి వెయిట్స్ అన్నీ తీసేసుకుంటున్నా. ఆ విజయ్ బ్రదర్ డైరెక్ట్గా ఇంకా వీడియో తీసిండు, నేను చూడలేదు వీడియో తీస్తున్నట్టు. బట్ నా నెక్స్ట్ వర్కౌట్ ఇది కూడా షోల్డర్స్కి పడుతుంది. లైక్ ఈ వామ్తో కలిపి ఫస్ట్ వెయిట్ ఏం వేసుకోలేదు. అంటే ఇవి లైక్ నాకు కొంచెం నెక్ పెయిన్ అనిపిస్తుంది, అందుకే వెయిట్ ఏం వేసుకోలేదు. డైరెక్ట్ ఇది ఒక 5 sets వామ్తో కలిపి ఒక 5 sets చేసేసిన. అక్కడికి వెళ్ళి ఇంకా లేట్ అవుతుందని కొంచెం వర్క్ మీద బయటికి రూమ్కి వెళ్దామని హ్యాంగ్ చేసిన. వర్కౌట్ అయితే అయిపోయింది. ఈరోజు నా షోల్డర్ వర్కౌట్. టైం ఉంది, బట్ రూమ్లో కొంచెం వర్క్ ఉంటే వెళ్ళిపోతున్నా తొందరగా. షోల్డర్ వర్కౌట్ కంప్లీట్గా చేసేసిన ఇంకా. బట్ షోల్డర్తో పాటు యాప్ ట్రైన్ చేద్దాం అనుకున్నా, బట్ టైం లేదు, తొందరగా వెళ్ళాల్సి ఉంది. ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇంకా బండి తీసుకురాలేదు, మళ్ళీ ఇట్లనే ఆటోలోకి వెళ్ళాలి. ఇంకా డైరెక్ట్ కర్రీ లేదు, చికెన్ తెచ్చుకున్న చాలా రోజులైంది తిని. చికెన్ వండుతున్నా. మొత్తానికి అయితే ప్రోటీన్ ఇంటెక్ చికెన్లో మంచిగా ఉంటుంది ప్రోటీను. అప్పుడప్పుడు వారంలో ఒక 2 సార్లైనా తినాలి బాయ్ చికెన్. ఈ రోజుకింతే, రేపు ఇంకో కొత్త కంటెంట్ తోటి కొత్తగా చేద్దాం బాయ్. మీరు ఎంతో కొంత నాకు ఎంకరేజ్ చేస్తే, వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టింగ్ అనిపిస్తుంది. అరే లైక్ నెక్స్ట్ ఈ వీడియో తీయాలి, నెక్స్ట్ ఆ వీడియో తీయాలి, ఎంతో కొంత చేయాలి, నాతో నలుగురు మోటివేషన్ అవ్వాలి అనే మెంటాలిటీ నాది బాయ్. మీకు నచ్చితేనే చూడండి, నచ్చకుంటే ఇంకా మీరు కూడా చూసి మీకు యూజ్ ఉంటేనే చూడు బాయ్ నా వీడియోస్. యూజ్ లేకుంటే ఏం చూడకు. చలో ఇవాళకి ఇంతే. రేపు ఇంకో వీడియోతోటి ఇంకో కంటెంట్ తోటి కొత్తగా ఫర్దర్ స్టెప్గా రోజుకి కొత్తగా నేర్చుకొని ఉందాం బాయ్. ఓకే, ఉంటాం మళ్ళా బాయ్.